సో ఫస్ట్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ చేస్తాను. సో అదొక 10 minutes చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే స్కాల్ప్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిపోయి డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో హెయిర్ ఫాల్ అనేది కూడా అక్కడ స్టాప్ అయిపోయి ఆఫ్టర్ 3 sessions కొంచెం వాల్యూమ్ తెలుస్తుంది. అండ్ 5 sessions అయితే ఎంత కొంచెం గుండులా కనిపించిన వాళ్ళు, ప్యాచెస్ లాగా ఉన్న వాళ్ళకు కూడా మంచి హెయిర్ వచ్చింది. సో మనం ఇలా ఒక 10 minutes చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మెయిన్ ప్రొసీజర్కి మూవ్ అవుతాం అనమాట. సో ఇది ఫ్రెష్ నీడిల్ అండి, మనం ఓపెన్ చేసాము. అంటే మైక్రో నీడిల్ అంటే ఇదేనా? ఎస్, ఇదే అనమాట. సో ఏంటంటే అబ్బాయిలకు ఎక్కువ ఊడేది ఇక్కడ మాత్రమే, బట్ట గుండు అండ్ సైడ్ లో ఉండదు, సైడ్ లో అస్సలు ఉండదు. అమ్మాయిలకి ఏంటంటే స్ట్రైట్ పార్టిషన్ లో పాపడ్లో ఊడిపోతుంది, అబ్బాయిలకి ఏంటంటే ఇక్కడ. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఏరియా. ఓకే, స్కాల్ప్ అనేది ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎన్ని సెషన్స్ పడుతుంది అనేది చెప్తాను. అండ్ దానికి తగ్గట్టుగానే ఫుడ్ కూడా మెయింటైన్ చేయాలి మరి. సో ఇంకా డీప్ పెనిట్రేషన్ కోసం అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఉంటే ఇది చేస్తాము, లేకపోతే ఈ పార్ట్ స్కిప్ చేసే ప్రొసీజర్. సో ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట, జెట్ స్ప్రే. సో ఇప్పుడు ఇది ఇంకా ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడానికి మన టానిక్, ఇది కూడా హెయిర్ గ్రోత్ కి సంబంధించిన టానికే. స్ట్రాంగ్ ఇంటెన్సిటీ ఉంటది కాబట్టి ఎల్ఈడి లైట్స్ కి. అండ్ ఇప్పుడు ఏంటి, ఫేస్ కి మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా ఎల్ఈడి, దట్ ఈస్ అ డిఫరెంట్ వన్. ప్రాసెస్ చాలా క్విక్ ఉంటుంది దీంతోనే, ఎల్ఈడి లైట్స్.